మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ జాహ్నవి. చాలా మంది రకరకాల ఆరోగ్యపర సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. ముఖ్యంగా ఇన్సోమ్నియా, నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అయితే నిద్రకు సంబంధించి మనకున్నటువంటి సమస్యల్ని డీటెయిల్గా ఒక్కసారి పరిష్కార మార్గాలు తెలుసుకుందాం మన వనజ రామసిటీ అక్కతో. అయితే అక్క ప్రస్తుతం మనతో ఉన్నారు. సో చాలా మందికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి సరైన పరిష్కార మార్గాలు మాట్లాడేద్దాం. నమస్తే వంజిక. నిద్రలేమి సమస్య ఇన్సోమ్నియా అయితే, నిద్రలేమి సమస్య ఒకటైతే, నిద్ర రాకపోవడం, పట్టకపోవడం, ఇదంతా ఒకటైతే ఎంతసేపు నిద్రపోవాలి? ఎక్కువగా నిద్రపోయే సమస్య కూడా, అది కూడా సమస్యనే అంటారు కదా. ఎక్కువగా నిద్రపోయే వాళ్ళకి అసలు ఎంత నిద్రపోవాలి, ఎలా నిద్రపోవాలి, నిద్రపోయే విధానానికి సంబంధించి, అంటే కంప్లీట్ గా నిద్రకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిద్ర రావట్లేదు, పట్టట్లేదు అనేవాళ్ళు స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వేసుకుని నిద్రపోతూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి మొత్తం ఓవరాల్ గా నిద్రకు సంబంధించి అవేర్నెస్ చెప్పండి అక్క. అయితే నిద్ర, ఇప్పుడు నిద్ర గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువే. చాలా మందికి తెలిసింది ఏంటంటే, మనం సగం టైం నిద్రలోనే ఉంటాం కదా. అవును, మార్నింగ్ అంతా, ఉదయం అంతా పనిచేసి రకరకాల మన ప్రొఫెషన్స్ అవన్నీ చేసి తర్వాత నిద్ర బేసిక్గా ఏం చేస్తుందంటే మన హార్మోన్స్ని కానీ మన సెల్స్ని కానీ రిపేర్ చేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఆ నిద్ర ఎంతసేపు పోవాలి అన్నది మినిమం 6 to 9 hours. మరి చంటి పిల్లలు అయితే 9 గంటలు పడుకుంటారు, అలా ఎక్కువసేపు పడుకుంటారు చిన్నపిల్లలు. ఇప్పుడు ఈ మధ్య ఉన్న కాలంలో అట్లీస్ట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మినిమం 6.5 hours నిద్ర మనకి ఉండాల్సిందే. అంతకంటే తక్కువ నిద్ర ఉంటే కనుక ఒక స్టడీ ప్రకారం ఏం చెప్పారంటే, మీకు నిద్ర లేకపోతే 300% క్యాన్సర్తో చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా నిద్ర లేకుండా ఉంటే 200% హార్ట్ అటాక్స్ తోటి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే సిమిలర్లీ నెక్స్ట్ కేటగిరీ, నిద్ర లేకపోతే బ్రెయిన్ హ్యామరేజెస్ అండ్ బ్లడ్ ప్రెషర్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అంత ఉన్నాయన్నమాట. 300%, 200%, 100% ఇట్లా కేటగరైజ్ చేసుకుంటూ వచ్చారు. రకరకాల ఇంటరాక్షన్స్ అవి అవుతూ ఉంటాయి కదా. ఏదో ఒక గ్రూప్ ఆఫ్ దాంట్లో కూర్చున్నప్పుడు ఒక బాబు, ఒక కొంచెం యంగ్స్టర్ అనమాట, అలాగే అడుగుతున్నాడు ఎంతసేపు నిద్రపోవాలి ఏంటి అనేసి. ఈ డిస్కషన్స్ అవుతుంటే జనరల్గా అడుగుతున్నాం, ఏంటి అమ్మా ఎంతసేపు పడుకుంటావు, నీకు నిద్ర ఉన్నదా? అబ్బాయి కాస్త కొంచెము చదివింది గుర్తుండట్లేదు, అక్కడి నుంచి స్టార్ట్ అయిన టాపిక్ నిద్ర వరకు వచ్చింది. అయితే అబ్బాయి ఏం చెప్పాడంటే, మా నాన్న నేను పడుకుంటే తిడతారు నన్ను, ఒక టైంలో లేవాలి, లేకపోతే చాలా తిడతారు, పందిలాగా పడుకుంటున్నావు, ఇవన్నీ వస్తాయి అనమాట. పేరెంట్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు చాలా బాధ వేసింది ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని అలాగా అబ్యూస్ చేయడం అన్నది. చాలా అంటే ఇది ఆఫ్ టాపిక్, కాకపోతే పిల్లల నిద్రని ఒక జంతువుతోటో దేనితోటో పోల్చడము చాలా మంది చేస్తారు. నువ్వు పందిలాగా పడుకుంటున్నావు. మా ఫాదర్ ఇలా అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది, అంటే డిప్రెషన్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివి పక్కన పెట్టేసి, పిల్లలు నిద్రపోతే ఎక్కువసేపు నిద్ర ఎందుకు పోతున్నారు అన్నది మనమే అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం దేని మీద స్పెండ్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఒక 8 గంటలు 9 గంటలు పడుకుంటే మళ్ళీ నిద్ర రాదు మనకి, సౌండ్ స్లీప్ ఉంటే. స్లీప్ ట్రాకర్స్ అవి పెట్టుకుంటాం. ఆ స్లీప్ ట్రాకర్లో ఎంతసేపు క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంతసేపు పడుకున్నా క్వాలిటీ నిద్ర చాలా చాలా అవసరం. ఆదమర్చి నిద్రపోవడం అంటాం, అది చాలా అవసరం. అది లేనప్పుడు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కంటే కూడా నిద్ర లేకుండా డ్రైవ్ చేయడం వల్ల ఎన్నో యాక్సిడెంట్స్ అయ్యాయి. ఒక్క కునుకులో జీవితమే మారిపోతుంది. కాబట్టి ఆ నిద్ర సఫిషియెంట్గా ఉండేలాగా చూసుకోండి. ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో మనం చూస్తూ ఉంటామో, నిద్ర లేకపోతే డ్రైవ్ చేయకండి ఆ రోజు. నా సిన్సియర్ సజెషన్. ఈ మధ్యనే మా బాబు పెళ్ళి టైంలో నాకు కొంచెం ఆఫ్ స్లీప్ ప్యాటర్న్స్ అయిపోతే, ఆ నెక్స్ట్ డే మా చిన్నవాడిని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఎందుకు వచ్చిందో ఒక్క సెకండ్ అలాగా కునుకయి బేగంపేట ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర సైడ్ అది ఒక చిన్న దాని మీదకి, అంటే లక్కీగా ఏం అవ్వలేదు, దాని మీదకి టైర్ వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి ఆ సైడ్ వీల్ ఇది ఉంటుంది కదా, అది కాస్త డ్యామేజ్ అయ్యి మళ్ళీ వెంటనే వచ్చేసాను. ఎక్కడము కొంచెం బండి చాలా
షేక్ హ్యాండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. నేను కొన్ని ఇయర్స్ నుంచి డ్రైవింగ్ చేస్తాను. ఏ రోజు నాకు అలాంటి ఎటువంటి మిస్హ్యాప్ ఏది అవ్వలేదు ఇన్ని రోజుల్లో. కానీ నిద్ర లేకపోతే నిద్ర వల్ల కొంచెం ఎందుకు అలా నడుపుతున్నప్పుడే దీనికి అలా ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అనమాట. మా బాబు కూడా అదిరిపోయాడు, అమ్మ ఏంటి ఇలా నడుపుతున్నావు అంటే, సరే కాసేపు పక్క కాపీ బండి, కొంచెం అమ్మ నిద్ర లేకపోవడం ఎంత డేంజరస్. కాబట్టి ఒక్క సజెషన్ ఏంటంటే, ఒక ఓవర్ నైట్ నిద్ర లేకపోయినప్పుడు కూడా మీరు డ్రైవింగ్ అవాయిడ్ చేసేయండి. ఆ రోజు మనకి ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, క్యాబ్స్ అవన్నీ. ఓకే, ఇవన్నీ లెక్క అనమాట. ఓకే, సో పిల్లల్ని నిద్రపోతే అబ్యూస్ చేయడం కానీ, మీకు నిద్ర లేకపోయినప్పుడు మీరు డ్రైవింగ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే మన లైఫ్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క నిద్ర ప్యాటర్న్ ఉంటుంది. నేను మామూలుగా చాలా మంది డిసిప్లిన్ అంటాం. డిసిప్లిన్ అంటే నైట్ 9:30కి అలా పడుకుని ఉదయాన్నే బై 4-5 o'clock కల్లా నిద్ర లేచిపోవడం. దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఆ టైంలో నిద్రపోయినప్పుడు మన అరుగుదల బాగుంటుంది, సెల్ అండ్ హార్మోన్ రిపేర్ అంతా చాలా బ్యూటిఫుల్గా జరుగుతుంది. కాబట్టి ఈ టైం చూస్ చేసుకోవాలి. మరి కొంతమంది కొంచెం ఓల్డ్ ఏజ్ వస్తున్న వాళ్ళకి మధ్యాహ్నం పూట బాగా నిద్ర వచ్చేసి రాత్రిపూట నిద్ర పట్టదు. సో ఇట్స్ ఓకే. ఆ ఏజ్కి సంబంధించి మీరు ఆ టైంలో ఏ టైంలో నిద్ర వస్తే ఆ టైం. చిన్నపిల్లలు కూడా అంతే, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు నిద్రపోతూ ఉంటారు. వాళ్ళకి ఉదయం పడుకుంటారు, నైట్ పడుకుంటారు, వాళ్ళ ఇష్టం. సో ఆ ప్యాటర్న్స్ని పక్కన పెట్టేస్తే రెగ్యులర్ లైఫ్లో మాత్రం మనం ఒక టైంకి నిద్రపోవడం అన్నది అలవాటు చేసుకోవడం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. అయితే రెగ్యులర్ గా ఉండే వాళ్ళకి ఓకే, మనం చూస్ చేసుకుంటాము, దాన్ని బట్టి మనం నిద్రపోతాం. రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఆ మెడిసిన్స్ వేసుకోవడం వల్లనో, లేదంటే ఏదైనా సర్జరీస్ అయినా ఇలాంటి కారణాలలో అసలు నిద్ర అన్నది అసలు అది అబ్బా ఈ ఒక్క రోజు నిద్రపోతే అదొక బ్రహ్మాండం అన్నట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళకి పాపం అలా సఫర్ అవుతున్న వాళ్ళకి ఇమీడియట్ గా నిద్ర రావాలంటే ఏమైనా ఉంటాయా? డెఫినెట్ గా ఇమీడియట్ గా నిద్ర రావడం అన్నది ఇట్ ఈస్ అ ప్రాక్టీస్. నిద్ర రాకపోవడానికి ఇన్సోమ్నియాకి బేసిక్ గా రీజన్స్, మల్టిపుల్ రీజన్స్. మన ఆలోచనలు కానీ, మనం తినే ఆహారము, ప్లస్ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, లైట్స్ కానీ, మొబైల్ మీద ఎక్కువసేపు ఉండడము, ఇవన్నీ ఫ్యాక్టర్సే కదా. ఆఫీస్ స్ట్రెస్ అంటాము, మనం ఎక్కడిదక్కడ వదిలేయం కదా. ఆఫీస్ స్ట్రెస్ని ఇంటికి క్యారీ చేస్తాము, పడుకునేటప్పుడు కూడా ఆఫీస్ గురించి ఆలోచిస్తూ ఉంటాము. సో కాబట్టి ఏంటంటే మనకు ఒక డిసిప్లిన్ లేనప్పుడు లైఫ్లో నిద్రని అంటే ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి. ఏ పని చేసేటప్పుడు వేరే పని డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలన్నమాట. అంటే మీరు భోజనం చేసేటప్పుడు ఫోకస్ మొత్తం కేవలం మీ భోజనం మీద, వర్క్ చేసేటప్పుడు మీ ఫోకస్ అంతా వర్క్ మీద, నిద్రపోయేటప్పుడు హ్యాపీ స్లీప్ అంతే. ఆ నిద్రలో ఆలోచించినంత మాత్రాన మీకు నెక్స్ట్ డే దానికి ఏదో సొల్యూషన్ దొరికేది, రైట్? కాబట్టి ఆ నిద్రకి కేటాయించినప్పుడు మీరు సౌండ్ స్లీప్ పడుకున్నప్పుడు పిల్లలకి ఈ మతిమరుపు సమస్యలు కానీ, పెద్దవాళ్ళకి కూడా వస్తాయి. నిద్ర లేకపోతే ఫస్ట్ మతిమరుపు వస్తుంది, దానికి రిలేటెడ్గా రోగాలు వస్తాయి. ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి నిద్రకి. ఇవన్నీ రావడానికి ఆస్కారం చాలా ఉంటుంది. కాబట్టి నిద్రకి ఇచ్చే టైం నిద్రకి ఇవ్వండి. నిద్రపోవడానికి అట్లీస్ట్ ఒక గంట సేపు ముందు మీరు చిన్న గ్యాడ్జెట్స్ కానీ అవన్నీ పక్కన పెట్టేసేయండి. నిద్రపోవడానికి అట్లీస్ట్ 2.5 hours ముందు భోజనం తినేసేలాగా చూసుకోండి. 10 గంటలకి తిని 10:15 కల్లా మంచం ఎక్కేసి, కొంతమంది తిని మంచినీళ్ళు తాగి టక్మని బెడ్ మీద పడుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా నిద్ర పట్టదు. ఈ నిద్ర పట్టకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఇండైజెషన్ వల్ల కూడా నిద్ర పట్టదు. అరుగుదల సరిగ్గా లేనప్పుడు, బాడీలో పిత్తదోషం ఎక్కువైనప్పుడు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో పాటు కొంతమందికి ఎక్కువగా హెవీనెస్ అనిపించి నిద్ర పట్టదు కదా. అట్లాంటప్పుడు అలాంటి సిమ్టమ్స్తో నిద్ర పట్టినప్పుడు మీరు యూజ్ చేయాల్సిన బెస్ట్ హోమ్ రెమెడీ ఉసిరి. ఓకే, ఉసిరికాయ జ్యూస్ తాగడము. మీకు ఈ ప్రాబ్లం పదే రోజు మీకు గ్యాస్ట్రైటిస్ అవుతుంది, గ్యాస్ వల్ల నిద్ర పట్టట్లేదు, అరుగుదల ప్రాబ్లం వల్ల మీకు నిద్ర రావట్లేదు, అట్లా ఉన్నప్పుడు అతిగా వేడి చేసేసి నిద్ర రానప్పుడు, ఐ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండి తలనొప్పి వచ్చేసినప్పుడు మీరు చేయాల్సిన బెస్ట్ ఆప్షన్ ఉసిరికాయ రసం కానీ, ఉసిరికాయ తినడము. ఆ టైంలో మీరు తిన్న వెంటనే కూడా ఉసిరికాయ తినడానికి ఎర్లీ మార్నింగ్ బెస్ట్ టైము. లేదు అంటే మీరు ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో ఒకటి తినడానికి చూడండి. మామూలుగా మనం తేనెలో ఉసిరికాయ నానబెట్టి తింటున్నాము, ఇవన్నీ ఉంటున్నాయి కదా. సో ఈ ఆప్షన్స్ లో ఏదన్నా ఒకటి ఎర్లీ మార్నింగ్ బెస్ట్ కదా. ఓకే, ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి అంటే మనకి జాజికాయ పొడి దొరుకుతుంది కదా, జాజి నూనె కూడా దొరుకుతుంది మన దగ్గర. ఓకే, జాజి పొడిని కాస్త గోరువెచ్చని పాలల్లో వేసి, ఆ పాలు కొంచెం 1 చిటికెడు 2 చిటికెలు జాజికాయ పొడి వేసి ఆ పాలు తాగిన ఒక 1/2 hourకి మెల్లిగా నిద్ర వస్తూ ఉంటుంది. కానీ ఆ జాజి
కష్టపడి తాగాక నాకేదో ఆటోమేటిక్గా స్లీపింగ్ పిల్ లాగా నిద్ర వస్తుంది అంటే కాదు. అది తాగి కాసేపు ఒక 10-15 నిమిషాలు కాస్త వాకింగ్ లాగా చేసి కాసేపు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అని ఇలాంటివన్నీ చేస్తూ నిద్రపోతే మీకు మంచి నిద్ర వచ్చడానికి అవకాశం ఉంది. థర్డ్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను చాలా మందికి సజెస్ట్ చేసేది శంకు పుష్పాలు దొరుకుతాయి మనకి. మనం చూసాం చాలా వీడియో కూడా చేసాం. అవును, శంకు పుష్పాలతో టీ అవన్నీ. సో ఆ శంకు పుష్పాల పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ని ఏం చేస్తారంటే కాస్త పౌడర్ని ఒక 1/2 స్పూన్ పౌడర్ని కాస్త నేతిలో కానీ నెయ్యిలో ఇష్టపడని వాళ్ళు వాటర్లో కలుపుకోండి. వాటర్లో కలిపి అది మీరు తినినా తాగినా వాటర్లో అయితే తాగండి, నేతిలో అయితే దాన్ని ఒక లేహ్యం లాగా తయారు చేసుకొని అది తాగేస్తే అది తింటే కనుక నిద్ర రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలా మంది గసగసాలతో చేసిన రసం అది తాగుతారు. డెఫినెట్ గా గసగసాలతో కొంచెం మొత్తం అనిపించి నిద్ర వస్తూ ఉంటుంది. సో ఇవి ఒక 4-5 ఆప్షన్స్ మనకి నిద్రకి. ఇవన్నీ ఒకటి అయితే ఇప్పుడు స్లీపింగ్ క్యాప్సూల్స్ వేసుకోగానే నిద్ర వస్తుంది కదా, పాపం చాలా మంది దాని మీద డిపెండ్ అయిపోయి ఉంటారు. సో చాలా రోజుల నుంచి సో దాని నుంచి బయటపడాలనుకుంటారు, బట్ కుదరదు. సో అలా ఆయుర్వేదం ప్రకారం స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే ఎట్లయితే నిద్ర వస్తుందో అలా నిద్ర వచ్చేలాగా ఏమైనా ఉందా? అంటే వేసుకున్న ఫీల్ ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. ఇప్పుడు నేను ఇచ్చిన ఆప్షన్స్ గసగసాలు అలా గసగసాలు కూడా తినవచ్చు, కాకపోతే నేను అంత రికమెండ్ చేయను. నిద్ర ఎప్పుడు బాగా వస్తుంది అంటే ఫస్ట్ మనం ఈవినింగ్ మామూలుగా ఏంటంటే నిద్రకి ఒక దగ్గర ఒక ఆర్టికల్ చదివాను. అందులో ఏముంటుందంటే మనకి పాత కాలంలో అంటే మన ఆది మానవులు ఆదివాసి ఇట్లా అంటాం కదా, ఆ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే చీకటి పడగానే నిద్రపోవడం ఒకటి ఆప్షన్ ఉండేది అప్పుడు. ఎందుకు అంటే జంతువుల బారి నుంచి ప్రాణరక్షణ కోసం మనం సేవ్ చేసుకోవడానికి నిద్రపోవాలి. అయితే మన బాడీ సిస్టమ్ కూడా అలాగే పనిచేస్తుంది అనమాట. మనం చీకటి పడిన తర్వాత అంటే నైట్ అయిపోగానే నిద్రపోయినప్పుడే మన బాడీ హెల్దీగా ఉంటుంది. అయితే చాలా మందికి నిద్ర లేకపోవడము అన్నది ఎందుకంటే బేసిక్గా వాళ్ళ ఓవరాల్ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటేనే కానీ వాళ్ళకి ఆ నిద్ర ప్యాటర్న్ అనేది సెట్ అవ్వదు. నెమ్మదిగా చేంజెస్ చేసుకుంటే హెవీగా తినడము, అరగని ఫుడ్స్ తినడము, టూ మచ్ ఆఫ్ స్పైసెస్ తినడము, తక్కువగా మంచినీళ్ళు తాగడము, ఒంటికి అస్సలు యాక్టివిటీ లేకపోవడము, ఎక్కువగా కంప్యూటర్ మీద కానీ సిస్టమ్ మొబైల్ మీద ఎక్కువగా టైం స్పెండ్ చేయడము, ఇవన్నిటి వల్ల మనకి నిద్ర రాదనమాట. సో అందుకని ఏమంటారంటే ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ మన లైఫ్ స్టైల్లో ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేదాకా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక మీల్కి ఇంకొక మీల్కి ఎంతెంత గ్యాప్ ఇస్తున్నాము, డే మొత్తంలో ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నాము, దాని తర్వాత ఎంత వాటర్ ఇంటేక్ కానీ లిక్విడ్ ఇంటేక్ ఎంత చేస్తున్నాము, ఫిజికల్గా యాక్టివిటీస్ ఎంతగా ఉంటున్నాయి, ఇవన్నిటికంటే ఇంకొకటి ఏంటంటే మనం చాలామంది మన గురించి కంటే కానీ అవతల వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు లైఫ్లో, వాళ్ళ లైఫ్లో ఇలా అవుతుంది, నా లైఫ్లో ఎందుకు అవ్వట్లేదు. సో ఈ ఆలోచనల వల్ల కూడా చాలా మందికి యాంగ్జైటీ ఎక్కువైపోయి నిద్ర పట్టదు. సో లైఫ్ స్టైల్లో మార్పులు అంటే మన ఆహారంలో మార్పులే కాకుండా మన ఆలోచనలో మార్పులు కూడా తెచ్చుకుంటేనే మనకి ఈ ఇన్సోమ్నియా నుంచి బయటపడగలుగుతాం. సో మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాము, ఇన్సోమ్నియా ఉన్నప్పుడు లైఫ్ స్టైల్లో మార్పులతో పాటు చిన్నగా ఆయుర్వేద ప్రకారం ప్రూవెన్ హోమ్ రెమెడీస్ ఏం చెప్పుకున్నాం, ఒకటి శంకు పుష్పాలు, 2 ఉసిరి, ఇంకొకటి గసగసాలు, ఇంకొకటి జాజి. ఈ 4 చిన్న ఆప్షన్స్. ఇవన్నిటితో పాటు రెగ్యులర్గా మీరు అంటే ఆయిల్ థెరపీస్, ఆయిల్ మసాజెస్ అవి చేసుకుంటే కనుక చాలా అంటే రిలీఫ్గా ఉంటుంది, బాడీ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే జాజి పొడితో పాటు జాజి ఆయిల్ కూడా దొరుకుతుంది. ఆయిల్ని కాస్త కణతలకి అలా పెట్టుకుంటే మీకు తొందరగా నిద్ర వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, నిజంగా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.